పౌలు గారు ఒక చోట మాట్లాడుతూ ఏమంటారు తెలుసా? ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అంటారు. ఏది వ్యర్థం కాదు? ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. ఒక భార్య భర్త కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోతాదేమో, ఒక భర్త తన భార్య కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోతాదేమో, తల్లిదండ్రులు పిల్లల కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోతాదేమో, పిల్లలు తల్లిదండ్రుల కొరకు పడిన ప్రయాసం ఒకరోజు వ్యర్థమైపోతాదేమో, కానీ ఒకడు దేవుని కొరకు పడిన ప్రయాసం ఎప్పటికీ ఎన్నటికీ అది వ్యర్థం కాదు. రోజు వాక్యం వింటున్న దైవజనమా, దేవుని కొరకు మీరు ఎంత పరిచర్య చేశారు, దేవుని సేవ కొరకు మీరు ఎంత సహకరించారో, దేవుని సేవ జరగడానికి ఎంతగా మీరు ఉపయోగపడుతున్నారో, దేవుని సన్నిధిలో నిలిచి ఈ మాట చెప్తున్నాను, ప్రభువునందు మీ ప్రయాసం ఏనాటికి వ్యర్థం కాదు. ఒకరోజు నూరంతల ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. నీ ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండేటట్లుగా ఎప్పుడు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు, సంఘక్షేమం కొరకు నువ్వు ప్రయాసపడు, పరిచర్య విస్తరించడానికి ప్రయాసపడు. నేనెలా నా దేవుని సేవలో ఉపయోగపడాలి, నేనెలా నా సంఘానికి ఉపయోగపడాలి, నేనెలా నా సేవకులకు ఉపయోగపడాలి. ఒకసారి చూడండి, ఏ వ్యక్తి ఆదివారం వచ్చి వెళ్ళేవారిగా ఉండకూడదు, ఆదివారం ఒక్కరోజు వచ్చి వెళ్ళేవారిగా ఉండకూడదు. నా వైపు చూడండి, నీ గుండెల్లో ఎలాంటి తపన ఉండాలో తెలుసా? అన్నా, పరిచర్యకు ఎలా నేను ఉపయోగపడాలి, ఎక్కడైనా మీటింగ్ ఉంటే నన్ను పిలవండి అన్నా, వాల్ పోస్టర్స్ అంటించడానికి నేను వస్తాను, అడ్వర్టైజ్మెంట్కి నేను వస్తాను, గ్రౌండ్లో ఏదైనా పరిచర్య చేయడానికి వస్తాను, వంట దగ్గర నేను ఉంటాను. ఖాళీగా ఉండకూడదన్నా, ఏదో ఒక పరిచర్యలో నేను ఉపయోగపడాలి, ఏదో ఒక పరిచర్యలో వచ్చి వెళ్ళేవారిగా నేను ఉండకూడదు. ప్రతి వ్యక్తి పరిచర్యలో ఏదో ఒక రీతిగా పాలు పంపులు పొందేవారిగా ఉందరుగాక.